Hello people, welcome back to my channel. A big hello highs from Bodrum. So ee roju ee video entante memu unna ee boutique hotel tour chupistanu meeku chaala baagundi but kaasta rain undadam valla mem swimming pool enjoy cheyaledu but hotel rooms food everything is good. So velli chusedam. First meeku ma room chupistanu. Aa first floor lo kanipistundi kada adi ma room. So ఇప్పుడు వెళ్ళి మా రూమ్ అట్ ద సేమ్ టైం హోటల్ స్టార్టింగ్ నుంచి ఒక లుక్ వేసేసుకుందాం పదండి. ఈ హోటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్లో మాకు దొరికింది. అది కూడా చాలా మంచి లొకేషన్లో, సిటీకి వాకబుల్ డిస్టెన్స్లో. ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే, టర్కీ రెసార్ట్ ఆర్ హోటల్స్లో చాలా నెగిటివిటీ ఉంది. లైక్ booking.comలో ఒకలా ఉంటుంది, వెళ్ళాక దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. నాట్ వర్తీ ఫర్ ది మనీ అని చాలా రివ్యూస్ విన్నాము. సో నెక్స్ట్ ఎవరైనా టర్కీ ప్లాన్ చేసే వాళ్ళకి ఒక రిఫరెన్స్ వీడియోలా ఉంటుంది అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇది ఒక హెడ్సప్ కూడా అనుకోవచ్చు అందరికీ. లైక్ అన్నీ రివ్యూస్ వినడమే కాదు, ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ గుడ్, అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి మంజారా బొటిక్ హోటల్ అని చెప్పేసి మన బాడ్రమ్ సిటీ సెంటర్ నుంచి ఒక 5 to 10 minutes వాక్లో ఉంది. నేను దాని లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో వేస్తాను, ప్లీజ్ టు చెక్అవుట్. సో ఎంట్రన్స్ ఆల్రెడీ చూసారు కదా, చాలా మంచి వైబ్, ఒక గోవా వైబ్తో ఉంటుంది. చూసింగ్ అ స్టే ఇస్ డిపెండింగ్ ఆన్ ఎవ్రీ వన్ ఇండివిజువల్ మెంటాలిటీ. దీనికంటే తక్కువ ప్రైస్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దీనికంటే ఎక్కువ ప్రైస్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ మా బడ్జెట్లో ది బెస్ట్ హోటల్ మేము చూస్ చేసుకొని వెళ్ళాము. బై గాడ్ గ్రేస్ మా ఫస్ట్ స్టేనే చాలా బాగా దొరికింది మాకు. ఇంకో రోజు ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాము, బట్ ఇట్స్ ఓకే. సో మేము ఇక్కడ ఉన్నది 1 night మాత్రమే, బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. హాస్పిటాలిటీ అంతా చాలా బాగుంది, వాళ్ళ రిసీవింగ్ కూడా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు మేము చెక్అవుట్ చేశాక కూడా లగేజ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours పెట్టుకున్నారు. అండ్ దే ప్రొవైడెడ్ క్యాబ్ సర్వీసెస్, ఎవ్రీథింగ్ చాలా బాగుండే. సో మేము ఇక్కడ ఉన్నది 1 night, అది కూడా వింటర్ కాబట్టి అంతగా పూల్ ఎంజాయ్ చేయలేదు, బట్ స్టే వాజ్ వెరీ గుడ్. మీరు ఇక్కడ చూస్తున్నట్టు స్టెప్స్ దిగుతూ రాగానే ఇక్కడ ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు లెఫ్ట్లో ఒక అపార్ట్మెంట్ చూస్తారు, అది వచ్చేసి మంది. అండ్ రైట్ సైడ్ ఇలా ప్రతి ఒక్కరికి బాల్కనీస్ అండ్ స్టెప్స్ అలా ఇచ్చేసి ప్రైవేట్ సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చేసారు. సో అలా వాక్ చేసుకుంటూ వచ్చి ఇలా వస్తే మన రూమ్ వచ్చేసింది. రండి చూపిస్తాను. ఇగ్నోర్ ది సామాన్. సో రాగానే ఇక్కడ చిన్న సిట్అవుట్ ఏరియా ఇచ్చారు, యూ కెన్ జస్ట్ చిల్ అండ్ ఎంజాయ్. ఒకసారి రూమ్ వ్యూ చూసేయండి. లెట్స్ సీ ది రూమ్. ఇది 1 BHK రూమ్ అనమాట. సో ఒక బెడ్రూమ్, బాత్రూమ్ అండ్ హాల్ యాజ్ యూజువల్. అండ్ ఎప్పుడైనా మనం హోటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేము మెయిన్గా పెట్టుకునే పాయింట్స్ ఏంటి అని అంటే, వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సిటీ అండ్ అక్కడి నుంచి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ సర్వీసెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అండ్ క్యాబ్ నుంచి వెళ్తే ఎంత కాస్ట్ పడుతుంది సెంటర్కి ఒకవేళ వెళ్తే. అండ్ ద 4th థింగ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండాలి, ఎందుకంటే అక్కడే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ సేవింగ్ అవుతుందన్నమాట. సో ఇలా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిప్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము చాలా బాగా ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు, ఇవన్నీ నేను నా ఫుల్ లెంత్ వీడియోలో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ బాడ్రమ్ ఫస్ట్ డే ఏమేం ప్లేసెస్ చూసాము ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి. సో ప్లీజ్ అలాంటి కంటెంట్ మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొట్టేస్తే టింగ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మాకు ఈ ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఇందులో ఏదైనా ఉంటే ఇట్స్ చార్జబుల్. అండ్ ద బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, నేను ఆల్రెడీ యూకే వెళ్ళాను, స్కాట్లాండ్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను. అక్కడ వాటర్ ఎక్కడ ప్రొవైడ్ చేయరు హోటల్స్లో, అంతా చార్జ్ వేస్తారు. బట్ టర్కీలో ఏ హోటల్ వెళ్ళినా కానీ వాటర్ మాత్రం ఫ్రీగా ఇచ్చారు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ మేము స్కాట్లాండ్లో, లండన్లో ఎలా అవుతుంది అంటే, జస్ట్ వాటర్ కోసం మేము 1 kilometer వరకు వాక్ చేసి వెళ్ళి బాటిల్స్
హోటల్స్ తెచ్చుకున్న డేస్ ఉన్నాయి నైట్ పూట దొరకక. సో దిస్ ఇస్ ద వన్ విచ్ ఐ లైక్డ్ మోస్ట్ ఇన్ టర్కీ. అండ్ హోటల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఎలా వెళ్ళి అందరికీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అయిందో. బట్ మా వరకు మాకు చాలా బాగా రూమ్ దొరికింది. సో చూస్తున్నారు కదా, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ మేము నైటే తీసి పెట్టాము, ఎందుకంటే వన్స్ చెక్ ఇన్ అయిపోయాక మనం బ్యాగ్స్ అవన్నీ తీసేస్తే సర్ది రూమ్ టూర్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. అందుకని నైట్ పడుకునే ముందే ఫస్ట్ ఒక గ్లిమ్స్ తీసేసుకొని మార్నింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో యాజ్ యూ నో, టర్కీ కాబట్టి ఆ టర్కిష్ వైబ్స్ మీకు టైల్స్లో అక్కడ ఇక్కడ అంతా కనిపిస్తాయి. చాలా నీట్గా కూడా ఉండే. అండ్ చాలామంది ఎయిర్బిఎన్బీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ వీ ప్రిఫర్ హోటల్, ఎందుకంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఎయిర్బిఎన్బీస్లో అయితే మళ్ళీ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వెతుక్కోవాలి, మళ్ళీ రివ్యూస్ చూడాలి, మళ్ళీ వాక్ చేయాలి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. సో అదంతా హెక్టిక్ ఎందుకు అని చెప్పేసి మేము మ్యాక్సిమం హోటల్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కమింగ్ టు ది కాస్ట్, ఈ హోటల్ వచ్చేసి మాకు పర్ నైట్ 2500 టర్కిష్ లీరాస్. సో అరౌండ్ 2400 ప్లస్ అనుకోండి. సో ఆన్ యావరేజ్గా 2500 టర్కిష్ లీరాస్ పే చేసాము. సో యూ కెన్ కన్వర్ట్, మీరు ఎవరు చూస్తున్నారో వాళ్ళు యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ యువర్ కరెన్సీ. అండ్ ఇక్కడ నాకు నచ్చిన ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే 2 పూల్స్ ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లలకి అండ్ ఒకటి పెద్దవాళ్ళకి. అండ్ షవర్ రూమ్స్ అండ్ బయట ఓపెన్ కిచెన్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దిస్ లొకేషన్. మార్నింగ్ లేవగానే నేను క్యాప్చర్ చేయలేదు కానీ చాలా మంచి సన్ రైజ్ కూడా ఉండే. సో వ్యూ వాజ్ ఎక్సలెంట్. చాలామంది అక్కడ హోటల్లో స్టే చేసిన వాళ్ళు కూడా ఆ కార్నర్ బిట్లో నించొని ఫొటోస్ తీసుకున్నారు. నేను ఫొటోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు, నా ఇన్స్టాగ్రామ్లో చేస్తాను. సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వెళ్ళి ఫాలో అవ్వండి. నా హ్యాండిల్ MYN82101 అని ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను. సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ ది న్యూ అప్డేట్స్ అండ్ ఫొటోస్ విచ్ ఐ పోస్ట్. సో వెళ్ళి ఫాలో చేసేయండి. సో ఇందాక చెప్పినట్టు, ఇందాక చూపించింది పెద్ద పూల్, అక్కడి నుంచి వాక్ చేస్తూ వస్తే ఈ చిన్న పూల్ కూడా వస్తుంది కిడ్స్ కోసం అనమాట. సో సమ్మర్లో ఇక్కడ బయట బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారంట. బట్ మేము వెళ్ళింది వింటర్ కాబట్టి లైట్గా రెయిన్ కూడా పడుతుండే ఆ రోజు, అందుకని మాకు ఇంటీరియర్లో పెట్టారు. నేను అది కూడా నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. మా డే 1 ఇన్ బాడ్రమ్ ఐటినరీ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. సో ప్లీజ్ డో నాట్ మిస్ ఇట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయనంత బ్యూటిఫుల్గా బాడ్రమ్ ఉంది. వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. ఆ డే మొత్తం చాలా జాలీగా వెళ్ళింది. ఫుడ్, ఫన్, బీచ్ వ్యూస్ ఎక్సెట్రా చాలా బాగుండే. చాలా మంచి బాలి వైబ్స్, గోవా వైబ్స్ ఉన్నాయి. సో ఇదే నేను ఇందాక చెప్పింది ఇంటీరియర్ డైనింగ్ రూమ్ అనమాట. సో బఫెట్ మాకు ఇది పెట్టలేదు, బట్ మాకు మాత్రమే బఫెట్ సర్వ్ చేశారు. సో అదంతా చూడాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ ఎంజాయ్. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ నా ట్రిప్ వీడియోస్లో బడ్జెట్ ఎలా సేవ్ చేయాలి, ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అన్ని టిప్స్ ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ సచ్ కంటెంట్.